నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా రాజారాం గ్రామంలో ఆర్ఐ విఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు భూ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న గ్రామస్తులు జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలో కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలు కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివన్న ఎంపీపీ మేనేని స్వర్ణలత కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోనూరులో తీవ్ర ఉద్రిక్తత పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారాం గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆర్ఐ విఆర్ఏని గ్రామస్తులు గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. ఎంఆర్ఓ రావాలని గ్రామస్తులు కోరారు. ఈ విషయం తెలుసుకున్న మండల పోలీస్ అధికారులు వచ్చి ఏమన్నా విషయం ఉంటే దానిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని తప్ప ఇలా నిర్బంధించడం చట్టరీత్యా నేరమని గ్రామస్తులకు సర్ది చెప్పి తాళం పగలగొట్టి ఆర్ఐ మరియు విఆర్ఏను విడిపించి తీసుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమస్యలపై అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సుతారి లక్ష్మణ్ బాబు తెలంగాణ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు మామిడి పెళ్లి శ్రీనివాసులు ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అభివృద్ధి ప్రజా సమస్యల నిర్వహణ కోసం కేటాయిస్తుంటే కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారన్నారు. స్కూల్కి వెళ్లే విద్యార్థులు బాటాసారులు ఈ దారి గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు అని ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి రాష్ట్రంలోనే మంచి పేరున్న రామగుండం పురపాలక సంఘం కార్పొరేషన్కి మంచి గుర్తింపు ఉంది. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకోలేనటువంటి ఒక విధానం అనేది మన కార్పొరేషన్లో కనబడతా ఉంది. గత 5 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు కావచ్చు, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యానికి అర్థం పట్టేటువంటి ఈ రోజులు చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా వాళ్ళు స్పందించి మరి కార్పొరేషన్ ఎక్కడ చూసినప్పుడు కూడా మురికి నీళ్ళు, దోమలు, ఏ హాస్పిటల్ చూసినా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఏమాత్రం బాధ్యత రహితంగా బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ అధికారులందరినీ కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దుస్థితిని నుంచి మరి మెరుగైనటువంటి సౌకర్యాలను
ఏర్పాటు చేయాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తాం. జగిత్యాల జిల్లా కోడిమేల మండలం నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలను ఎంపీడీఓ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గొప్ప కవి అని, ఆయన సేవలు మరవలేనివని, తెలంగాణ కోసం పలు పుస్తకాలు రాశాడని, రాబో తరంలో తెలంగాణ ఇలా ఉండాలో కూడా ఆయన పుస్తకాల్లో రాశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, ఎంపీడీఓ బూదె రమేష్, వైస్ ఎంపీపీ రాప్రసాద్, ఎంపీటీసీలు అనుమల్ల రాఘవరెడ్డి, ఉట్కూరు మల్లారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, రత్నాకర్, షుకూర్ సిబ్బంది పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు గారి 105వ జయంతిని మండల పరిషత్ కార్యాలయంలో జరుపుకుంటున్నాము. మరి కాళోజీ గారు అంటే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పరిచయం ఉన్నటువంటి గొప్ప రచయిత. తను తెలంగాణ గురించి అనేక పుస్తకాలలో కూడా ఇక్కడ ప్రజల యొక్క వీళ్ళ నాగరికత, ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా రచించడం జరిగింది. మరి తను అప్పటి ప్రజానాయకుల ప్రతినిధుల గురించి కూడా ఎక్కడ కూడా భయపడకుండా, వాళ్ళు చేసే పనుల గురించి కూడా నిర్మోహమాటంగా పత్రికా రూపంగా కానీ, అలాగే పుస్తకాల్లో కానీ వాళ్ళు అనేక విషయాల గురించి చర్చించేవాళ్ళు, రాసేవాళ్ళు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొహరం వేడుకల్లో సావు హుసేన్ని ఆడేందుకు ఒక వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు. చిన్న సరాగస్సులో దళితేరులు పాల్గొని మసీద్ ముందు సావు హుసేన్ని ఎగురుతుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. దళితులు ఆట ఆడేందుకు రాకముందే పోలీసులు ఒక వర్గాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేయడంతో చెల్లాచెదురైన యువకులు, గ్రామస్తులు అనవసరంగా తమపై పోలీసులు దాడి చేస్తున్నారని భావించి పోలీసులపై ఎదురు తిరిగారు. 3 వైపుల నుండి మక్కుముడిగా పోలీసులపై రాళ్లు రువ్వి పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్లో నెలకొల్పిన వినాయక మండపం వద్ద కాచం ఫౌండేషన్ మరియు V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా గారు హాజరయ్యారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మైలర్ దేవపల్లి డివిజన్ పరిధిలోని వినాయక నగర్ బస్తీలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ రోజు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, ప్రకాష్ అన్న యువసేన అధ్యక్షుడు తాటిపాములు రాముగౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రెండు నిమిషాలు
హైదరాబాద్ బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో బ్రాండ్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్ను ఖమ్మం ఎంపీ నామం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో 100 స్టోర్లు తెరవాలన్న లక్ష్యంతో లెనెన్ ఫియాస్టా సీఈఓ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఆదిత్య అగర్వాల్ వెల్లడించారు. మొదటి నెలలో తెలంగాణ ఏపీ మొత్తం 10 స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పరుచూరు ఎమ్మెల్యే ఏటూరి సాంబశివరావు, సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ రష్మి గౌతమ్ పాల్గొన్నారు. లాంచ్ అవుతుంది. విజయ్ గారితో ఇంతకు ముందు మై స్టోర్స్ చైన్ని కూడా నేను వాళ్ళతో ఆ కాన్సెప్ట్లో కూడా ట్రావెల్ అయ్యాను. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు బి అసోసియేటెడ్ విత్ ద కాన్సెప్ట్స్ హీ కీప్స్ కమింగ్ అప్ విత్. విజయ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్ప్రైజింగ్ గాయ్. ఎవ్రీ టైమ్ ఆయనతో మాట్లాడేటప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్ ఆయన మైండ్లో ఆల్వేస్ దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ హెడ్. కానీ కాన్సెప్ట్స్ అనేది చాలామందికి ఐడియాస్ వస్తూ ఉంటాయండి, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ చాలా తక్కువ మందికి అది ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ ఐ థింక్ విజయ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ వెనెవర్. మరికల్ మండలం కన్ననూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కనమనూరు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు తీర్మానం చేయాలి, అభివృద్ధి పనులు అని చెప్పేసి అంటారు మేడం. చెప్పండి మేడం, స్పెషల్ ఆఫీసర్ మీరేం సమాధానం చెప్తారు? నిన్న కూడా వచ్చలేడట కదా, మీరే కదా స్పెషల్ ఆఫీసర్. నిన్న కూడా గ్రామ అంటే సర్పంచ్ లేకుండా తీర్మానం చేస్తారా పనులు? సర్పంచ్ మేడం అంటే సర్పంచ్ ఉండాలి కదా అని. సర్పంచ్ ఉండాలి కదన్నా. అందరూ రావాలని కూడా సార్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు ఎవరు కూడా రావట్లేదు. అది మరి ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుపోతారా? పై అధికారుల దృష్టి మరి తీసుకోకపోతే రోజు తీసుకుంటున్నాడు, మీటింగ్ తీసుకుంటాను, చెప్తూనే ఉన్నారు. ఆయన పని రిపోర్ట్లు పంపిస్తున్నారు, ఉట్టిగా ఏదో చేసి ఇక్కడ పక్క పెడుతున్నారు. మీరు సమాధానం చెప్పడానికినే కింది పైన అయితే ఎట్లా మేడం? మీరు స్పెషల్ ఆఫీసర్ మా కన్మనూరుకు. సర్పంచ్ 2 రోజుల నుంచి వస్తలేడు అని చెప్పేసి ఊరోళ్ళు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో 1, 2, 3 వార్డులలో 30 రోజుల ప్రణాళికలో చేయవలసినవి పనులను గుర్తించడం జరిగింది. కార్యక్రమానికి బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండేల సవిత తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఇలా 3వ రోజు గ్రామంలో వార్డులన్నిటి కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మా పరిశీలకులుగా వచ్చినటువంటి ఏఈపీఆర్ గారు సాయిల్ గారు, స్థానిక సర్పంచ్ చంద్రకళక్క గారు, అదేవిధంగా బోధన్ మండల్ ఎంపీపీ బుద్ధ సావిత్రి గారు, స్థానిక ఉప సర్పంచ్ సాయిల్ గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాల స్థాయి సంఘాలు ఉన్నటువంటి అధ్యక్షుల కార్యదర్శులు అందరూ వారందరికీ కూడా మరి స్థానిక ఎంపీటీసీ సోదరిమణి మరి సవిత గారు ఈరోజు వీకసెక్షన్ కాలంలో పూర్తి స్థాయిలో పనులు పరిశీలించడం జరిగింది. తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి గ్రామాలు ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడే బంగారు తెలంగాణకు భావించాల ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరి పరిశీలించి ఈరోజు నోట్ చేసుకొని రాసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ 30 రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా తయారు చేసి ఈ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామాన్ని తీర్చడానికి మేమందరం ఐకమత్యంగా పనిచేస్తాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఆశలు పెట్టుకున్నారో గ్రామాల అభివృద్ధి కావాలని చెప్పిన ఉద్దేశంతో తప్పకుండా మేము ముందుకెళ్తాం. గౌరవ శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇందులో ప్రణాళికలు అయ్యే పనులు ఉన్నటువంటి దాన్ని దీంట్లో చేసి ఏమైనా బడ్జెట్ తక్కువ పడితే
మరి ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సమస్యలు అన్నట్టు కూడా పరిశీలిస్తామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. దోమలు వస్తాయి, దోమలు వచ్చి తీసుకుపోయి ఆడపోయి నాకు मच्छर आ गया और तुम्हारे काट के तुम्हारे को और बीमार आते नहीं। अब देखो इसमें हम पाँव लगाए तो कितने मच्छर उठ रहे मालूम है। ఒక 2 లీటర్లు ఉన్నది అది పెట్టి అక్కడికి 2 లీటర్లు ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణం నందు వారం రోజులుగా వివిధ మండపాలలో పూజలందుకున్న వినాయకుడికి నిర్వాహకులు భక్తులు నిమజ్జనానికి కృష్ణానదికి తరలించారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏనుగు బొమ్మతో ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని స్థానిక కేసీఆర్ కాలనీలో శ్రీ గణనాయక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 45వ డివిజన్ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానందం, సత్యనారాయణ, శ్రీనివాస్ కుమార్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ కాలనీ ప్రజలందరికీ నమస్కారం. మేము పోయిన సంవత్సరం నుండి వినాయకుడిని పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకున్న కాడ నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మంచిగా సుఖశాంతులతో అందరం మంచిగా ఉండాలని ఈ గణేశుడిని పూజిస్తూ మేము అందరము ప్రతిసారి ఎప్పుడైనా కూడా మేము ఇదే దేవుణ్ణి సక్రమంగా చేసుకుంటూ జరిపించుకుంటామని మేము అందరికీ ప్రార్థిస్తున్నాం. సాంబమూర్తి నామదివస్య ఉమాదేవి నామదివస్య అస్మకం సహా కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యార్థం ధర్మ మోక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చక్కపల్లి రోడ్డులో గల శివ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయకుడి మండపం వద్ద కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ కుమార్కి శాల్వతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ గణేష్ మిత్ర మండలి సభ్యులు నవీన్ శ్రీనివాస్, విజయ్ కమలాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ధర్మం కోసం పనిచేస్తూనే ఆ దేవుడు కర్ణేశ్వర విషయాన్ని ఈరోజు శివ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపంలో భారీ సంఖ్యలో మహిళా మండలిలో కుంకుమ పూజ జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మండలందరికీ, సోదరులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం జరుపుకొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. శివ గణేష్ మిత్ర మండలి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ మరియు సాయంత్రము మహా నైవేద్యం గణపతికి వారికి చేయడం జరుగుతుంది. ఇలా గత 25 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది.
మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉన్నది. ఇట్టి గణపతి పూజలు కుంకుమ పూజలు ఈరోజు మహిళా సోదరులు అమ్మలు అందరూ చాలా మంది పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చాలా ఘనంగా నిర్వహించాము. చాలా సంతోషపడుతున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు కంటైనర్ యార్డ్లో ఘోరం చోటు చేసుకుంది. BHL కార్యంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో కంప్యూటర్ ఫర్నిచర్ ఫైల్స్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న CISFI ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను ఆర్పారు. దాదాపు 3 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెట్టినటువంటి వినాయకుడి మండపం వద్ద ఈరోజు పల్లకి సేవాశోభ యాత్ర మరియు లక్ష్మీ గణపతి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి దివ్య వస్త్ర ఫల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లకి సేవ పూజా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు జనార్దన్, ఆర్యవైశ్య మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ముంబైలో దేశభక్తి కోసం స్వాతంత్ర సంగ్రామం కోసం ప్రవేశపెట్టిన ఈ ఉత్సవాలు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఉత్సవాల పరిస్థితి మీద ఆధ్యాత్మికతో పాటు దేశభక్తి, దైవభక్తి, ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉండాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా భగవంతుని దగ్గర పుస్తకం లేకుండా ధనిక, పేద, నిరుపేద ఆ వర్గాలు లేకుండా మనందరం కూడా భగవంతుని దగ్గర ఒక్కడే అనే విధానంతో మనం భజన చేస్తూ ఉన్నాం. దాదాపు 42 సంవత్సరాలు కూడా ఆర్యవైశ్య సంఘం కలిగి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా సాంస్కృతిక పరంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిగతా వినాయకుడి దగ్గర సంస్కృతి ప్రకారం నడవలేదు మనం అంటే మనకు శాస్త్రీయ పరంగా సాంప్రదాయబద్ధంగా విశిష్టంగా పూజలు భగవంతుడి ప్రతిష్ట, మీరు నవరాత్రులు ప్రతిష్ట ఎంత ముఖ్యమో సాంప్రదాయబద్ధంగా పూజా నిర్వహణ కూడా అంతే ఇష్టం. మరో రకంగా మనం చూస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. నిజామాబాద్ జిల్లా బోధర్ మండలంలోని సాలూర గ్రామంలో గణేష్ మండలి యూత్ సభ్యులందరూ కలిసి వికలాంగులైనటువంటి MD పాషాబాయిని సత్కరించడం జరిగింది. మన గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరిని ఒకరు ఆపదలో సహాయపడుతూ కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లిం బాయి అనే నినాదాన్ని నిజం చేస్తూ కలిసికట్టుగా ఉండాలని గత 5 సంవత్సరాల నుంచి తన వంతు చందాల రూపంలో సహాయం చేస్తూ ఒకరి పండుగలను మరొకరు కలిసి జరుపుకోవాలని, ఏ విధంగా అయితే గణేష్ నవరాత్రులు మరియు మోహరం పండుగ ఈ నవరాత్రుల్లో కలిసికట్టుగా ఇలాగైతే వచ్చాయో అదేవిధంగా మనం కూడా అలాగే కలిసి ఉండాలని MD పాషా గారిని సత్కరించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మా త్రిలోక గణేష్ మండలికి MD పాషాబాయి గారు తన వంతు సహకారంగా ప్రతి సంవత్సరం చందాలిస్తూ ప్రోత్సహించడం జరిగింది. కావున ఆయనకు ఈరోజు మేము సన్మానం చేయడం జరిగింది. ఇట్టే అందరూ కూడా కులమత భేదాలు లేకుండా చూడాలని మా యొక్క మనవి. గత 5 సంవత్సరాలుగా అతను మాకు తగిన సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అతను. కావున అతనికి చిన్న సన్మానం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు కుల మతాలని భేదాలు లేకుండా వారి పండుగలను మన పండుగలను వారు జరుపుకోవాలని మా మండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా రాజారాం గ్రామంలో RIVROను నిర్బంధించిన గ్రామస్తులు. భూ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న గ్రామస్తులు. జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలో కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలు. కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివన్న ఎంపీపీ మేనేని స్వర్ణలత. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోనూరులో తీవ్ర ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.